బ్యాక్ యార్డ్ లో ఫస్ట్ చెట్టు చిక్కుడుకాయ ఈల్డ్ వచ్చింది. వండటం ఫైబర్, ఇది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఓకే, ఇది గోరు చిక్కుడుకాయ, గ్రీన్ చిల్లీస్. అవునమ్మా, చాలా యాక్చువల్లీ ఈల్డ్స్ వచ్చింది. అంత పెద్ద గ్రీన్ చిల్లీస్, వంకాయలు. చాలా ఈల్డ్ ఉంది. ఇవన్నీ ఇప్పుడే కోసేసుకోవచ్చు వంటకి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, బంతి పూలు, కస్టర్డ్ యాపిల్ ట్రీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్. మ్యాంగో ట్రీ, big mangoes, small yields, banana tree. ఇప్పుడే పెద్ద బంచి కోసుకున్నాము, పండక్కి పెద్ద బంచి కోసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా ఈల్డ్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఈల్డ్ రావడానికి ఎంతసేపు పట్టుద్ది? 2 months పట్టుద్ది. కానీ ఇంకా ఇది ఫ్రూట్ అలాంటివి ఏమీ రాలేదు కదా. ఇప్పుడే రావమ్మా, వచ్చిన తర్వాత 2 months పట్టుద్దా? నా లీవ్స్ లో ఫుడ్ తినాలంటే చాలా ఇష్టం. సో సంక్రాంతి పండక్కి మొత్తం బనానా లీవ్స్ కట్ చేసుకొని ఇందులోనే మొత్తం ఫ్యామిలీ ఫుడ్ తిన్నాం. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అంటారా దాన్ని? ఫ్రూట్ అనరు, ఏమంటారు? చెరుకు. వెజిటేబుల్ కూడా కాదు, ఫ్రూట్ కాదు, జ్యూస్ వస్తుంది, మనకి బెల్లం అవుతుంది. హోమ్ గ్రోన్ చెరుకు. అది కూడా బయట ఎందుకు, బయట తింటే అంత ఇది కాదని చెప్పి దొడ్లోనే పెంచుతాం. అలా ఎప్పుడు ఇష్టమైనప్పుడు వచ్చి ఒక గడ నరికేసుకుని ముక్కలు కట్ చేసుకుని లోనకి తీసుకెళ్ళిపోయి తినేస్తాం. చెరుకు హోమ్ గ్రోన్, నో పెస్టిసైడ్స్, నో మెడిసిన్. ఆరెంజ్, ఇది వచ్చి ఆరెంజ్. ఇది ఆరెంజ్ చెట్టు రాలేదే ఏమి. ఎక్కడ? ఇంకొకటి ఏమో అబ్జర్వ్ చేశానంటే, మనకి యుఎస్ లో మొత్తం చెట్లలో ఉండే ఆకులన్నీ రాలిపోతా ఉంటాయి. ఎందుకని? వాతావరణానికి ఈ వాతావరణానికి తేడా ఉంది. ఇక్కడ నేను చూసాను మొత్తం గ్రీన్ గానే ఉంటది. ఇక్కడ 3 కాలాలు, వేసవకాలం, చలికాలం, వర్షాకాలం, మీకు 2 ఉంటాయి. అందుకోసం అక్కడ ఆకు రాలిపోతాయి. ఆపిల్ చెట్టు ఆకు రాలిపోతాయి. ఎక్కడ పైన కనపడట్లేదు నాకు. ఇది ఆనప చెట్టు అమ్మా. ఓకే, పిందెలు పడ్డాయమ్మా. ఇదా? ఇప్పుడే పిందెలు. ఇదా? అవసరం ఉన్నాయి పెద్దకాయ. అక్కడ కొంచెం ముందు ఎత్తి చూపించి. ఇదేం పూల చెట్టు? పూల చెట్టు. మన దేవుడికి ఏ పండగ వచ్చినా ఏమైనా సరే మన దొడ్లో పూలే సరిపోతాయి. బయట నుంచి అసలు జామ పూలే. ఇందులో ఉన్నాయా? ఇక్కడ ఇది తెల్ల వంకాయ. తెల్ల వంకాయ చెట్లు. నాకు వంకాయ పర్పుల్ కలర్ చూపించావు కదా, దానికి దీనికి తేడా ఏంటి? కుకింగ్ లో డిఫరెన్సా? సాంబార్ పచ్చడికి బాగుంటుంది. సో ఈ వంకాయకి మనం ఇంకేం వేయము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తొక్క. వంకాయనే కదమ్మా, చెరుకు, అరటి, పూల మొక్కలు, కరివేపాకు, కాకరకాయ చెట్లు, వీటన్నిటికీ ఎప్పటికప్పుడు 2 రోజులకు ఒకసారి నేను ప్యాక్ చేసి ఉంచుకుంటా. కూరగాయ మొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు అన్ని అవి చేసుకుని ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కసారి తెచ్చినవన్నీ వేసేస్తా ఉంటాం. సో ఈ మట్టిలోనే బాగా న్యూట్రిషన్ ఉంటది, బలం ఉంటది. అప్పుడప్పుడు మొక్కని తవ్వుతా ఉండాలి. మట్టిని కదుపుతా ఉంటే ఏరులకి కొంచెం గాలి వెళ్ళి బాగా కాస్తాయి, మొక్క బాగా అవుతుంది, బాగా కాస్తాయి. చామంతి అంతా అయిపోయింది, పూలు పూసి డ్రై అయిపోయింది, మొత్తం ఎండిపోయింది పూలన్నీ. ఎన్ని పూలు పూసినా ఇలాగే ఉంటాయమ్మా. కొయ్యం, దేవుడికి అవసరం అయితే కొయ్యటమే కానీ
లేకపోతే పోయాం. Hmm. అది కూడా దేవుడికి పెట్టే ఇదే అమ్మ. ఇదేంటి, ఇది తులసియా? ఇది తోటకూర. తోటకూర. విత్తనాలు పెంచాం. ఓకే. ఇప్పుడు అది తోటకూర. విత్తనాలు అవుతాయి. అది తోటకూర దేనికి మంచిది? తోటకూర దేనికంటే కళ్ళకి మంచిది. బ్లడ్ వస్తుందా? బ్లడ్ కంటే కూడా కంటికి బాగా ఉపయోగపడుతుంది. Hmm. ఒంట్లో తోటకూర. ఉన్న మన అవయవాల్లో 32 అవయవాలకి తోటకూర ఉపయోగపడుతుంది. అలా చెప్తా ఉంటారు డాక్టర్. అది చెప్పిన దాన్ని నేను ఐరనా? ఫాలో అవుతా ఉంటాను. అలా ఐరన్, పెంచాలి. ఐరన్ కి తోటకూర చాలా మంచిది. ఇది కూడా దేవుడికి పెట్టే పూల జాస్మినా? జాస్మిన్ కాదమ్మ, గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వు అంటారు. ఓకే. పసుపు గన్నేరు. ఇదేంటి? ఇది చిలక గన్నేరు. సేమ్ థింగ్. చిలక ముక్కు గన్నేరు. ఓకే. ఇంకా ఇవి దేవుడికి పెట్టాం. ఓకే. ఊరికి అందంగా ఉంటాయి దొడ్లో, ఓకే. బాగుంటాయని అక్కడ ఒకటి అలా రెడ్ పింక్. ఇది కరివేపాకా? కరివేపాకు పైన ఇదిగో మొక్క ఉంది కానీ ఈ పైన ఎక్కడ? అదే. ఓ, కరివేపాకు ట్రీ. కరివేపాకు అలా రాలి మళ్ళీ మళ్ళీ కొత్త కరివేపాకులు వస్తున్నాయి. అక్కడ యుఎస్ లో అయితే కరివేపాకు చాలా ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. పెద్దగా వస్తాయి. ఇక్కడ ఎందుకు చిన్నగా ఉంటాయి? ఇక్కడ మేము ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాం. కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి మంచి స్మెల్ వస్తుంది. ఇది మొత్తం తోటకూర. మళ్ళీ ఇది కూడా ఐరన్ కదా, ఐరన్ కంటెంట్. ఐరన్ ఇది కళ్ళకి ఎంతో మంచిది. నేమియా ఉంటే, ఐరన్ తక్కువగా ఉంటే బాడీలో తోటకూర బెస్ట్ ఫుడ్. రకరకాల వంటలు చేసుకోవచ్చే. ఇందులో కూడా అసలు ఏమేమమ్మా ఏమీ లేదు. ముందు ఇలా మడి తయారు చేసి కొంచెం దీనిపైన కేటాయించి అందులో కూరగాయ ముక్కలు, ఫ్రూట్స్ తొక్కలు అన్ని కలిపి ఫస్ట్ మిక్సీ చేసేసి అలా ఉంచేస్తాం కొన్ని రోజులు ఉంచేయాలి. ఒక నెల, 1 month ముందు నుంచే దీన్ని ప్రిపేర్ చేసుకుని ఉంచేస్తే దానికి బలం లాక్కుంటుంది. జల్లిన తర్వాత మొక్క వచ్చి ఆ బలం అలా ఉపయోగపడుతుంది. సో ఆరెంజ్, యాపిల్ ఏదైనా తొక్కులు, వెజిటేబుల్ ఏదైనా తొక్కులు ఫస్టే మొత్తం భూమిలో పాతేసి 1 month ఉంచేసి తర్వాత దీని మీద విత్తనాలు చల్లి తర్వాత ఇలా పెరుగుతాయి బలంగా. చల్లినప్పుడు కూడా విత్తనాలు చీమలు లాక్కెళ్ళిపోతాయి. చీమలు లాక్కెళ్ళిపోతాయని చుట్టూ గమేషన్ చల్లుతాం. ఆ గమేషన్ పౌడర్ చల్లితే ఇక చీమలు రావు. చీమలు రావు. తినిన ఆరెంజ్ అన్ని ఇలా కలెక్ట్ చేసేసుకొని తర్వాత భూమిలో పాతేస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు గ్రో యువర్ ప్లాంట్స్. సో మీరు ఏమైనా ఆరెంజ్, అదే ఎరువు, ఆరెంజ్ అయినా యాపిల్ అయినా ఏదైనా వెజిటేబుల్ అయినా పడేయకుండా డస్ట్బిన్ లో ఇలా ఉంచేసుకొని తర్వాత గ్రౌండ్ లో వేస్తే చాలా న్యూట్రిషన్ వస్తుంది ప్లాంట్స్ కి అండ్ గ్రో అవడానికి. వితౌట్ పెస్టిసైడ్స్, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెడిసిన్ ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవుతాయి. 2 కాయలు ఉన్నాయి చూడ, అప్పుడే చిలక కొట్టేసి చూడమ్మా పండిపోయి. అదిగోమ్మా పైన అయ్యో చూసుకోలేదు, కొరికేసింది. సేమ్ ప్రాబ్లం యుఎస్ లో కూడా. ఉడతలు వస్తాయి, టమాటాలు తినేస్తాయి. అంత పైకి తినేసింది ఇట్లా. పైకి ఉడత పైకి ఎక్కేస్తుందమ్మ చెట్టు. ఇంత స్మాల్ చెట్టు కూడా ఎక్కేసింది. ఎంత మంచిగా తినేసిందో. కానీ ఇంకొకటి ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్స్, తెల్ల వంకాయ చెట్టు. చెట్లు అయిపోయినప్పుడల్లా ఇలా ఖాళీగా ఉంది కదా, అయిపోయినప్పుడల్లా చెట్టు తీసేస్తాం. ఓకే. కాకరకాయ కాకరకాయ చెట్టు అసలు నాకు ఇది నచ్చదు, చాలా సార్గా ఉంటది కాకరకాయ చెట్టు. బిట్టర్ గాడ్ అంటారేమో ఇంగ్లీష్ లో. కాకరకాయ షుగర్ పేషెంట్లకి చాలా మందులాగా పనిచేస్తాయి. షుగర్ పేషెంట్లకి మంచిది ఇది. ఒకసారి తింటే షుగర్ అనేదే ఉండదమ్మా. కర్పూరానికమ్మా ఇదా? అది అటు సైడ్ ఏమో ఫస్ట్ చూపించి కర్పూర అంటే వెరైటీ. అది అరటి మొక్కల్లో కూడా 3-4 ఉంటాయి. ఇది చక్కెరకేళి అంటారు. చక్కెరకేళి బనానాస్ పెద్దగా ఉంటాయా చిన్నగా ఉంటాయా? మామూలు సైజే గానీ స్వీట్ ఎక్కువ ఉంటాయి. ఇది
కర్పూరం ఎక్కువేమో స్వీట్ కాదు, అది తక్కువ స్వీట్ ఉంటుంది. ఇది ఎక్కువ స్వీట్ అయితే. చక్రకేళి. ఇంకో మనం భోజనం చేయడానికని ఆ చెట్లు ఉంచేసాం ఆకుల కోసం. నా కోసం నేను ఇక్కడ నాకు అరటాకులో భోజనం చేయాలి అని ఇష్టం అని ఇలా వదిలేశారు. అంటే కొంచెం మాది పెద్ద సైజు మంచి పర్వాలా, ఏమవుదా గబాన్ని ఎరగదమ్మా అరిటాకు ఎరగదు. ఎంత మంచి కాయ ఉడత తినేసింది. యుఎస్ లో కూడా ఇలాగే టొమాటోలు కానీ తోటకూర కానీ అన్ని డిస్టర్బ్ చేసేస్తాయి. అలాగే ఇంత మంచి కాయని ఉడత ఇక్కడ తినేసింది. సో పాడైపోయింది. సో ఇది కూడా ఇప్పుడు కాంపోస్ట్ అయిపోద్దా? మొక్కలు వేసేయటమే. వేసేస్తే నానిపోయి అదే లాగేసుకుంటున్నా బలం. సపోటా చెట్టు అండ్ ఎండ్లెస్ కరివేపాకు చెట్టు. Sura, what flower is this? What flower is this? I don't know. Hibiscus. Do you like it? Yeah. మందార పువ్వు అమ్మ. Mandar poo. Can you say that? Mandaru. Mandar poo. గట్టిగా చెప్పు. Mandaru. మందార పువ్వు. హైబిస్కస్ చెట్టు జుట్టుకి చాలా మంచిది. చేసుకుందాం ఇది ఆయిల్. చేసుకుందాం ఆయిల్ మన ఇంట్లో. మళ్ళా చేద్దాం. ఇదేంటి ఇది హైబిస్కస్. సీతాఫలం సీతాఫలం చెట్టు. ఓకే. కస్టర్డ్ యాపిల్ అంటారు కదా. గోవా చెట్టు ఎన్నోటి వచ్చింది. ఇంతగా అవుతాయి కదా ఇవి. అవుతాయమ్మా, చాలా పెద్ద కాయలు అవుతాయి. ఇష్టమైన అలోవెరా హెయిర్ కి చాలా చాలా మంచిది. స్కిన్ కూడా చాలా మంచిది. సో యూజువల్ గా ఎప్పుడు ఇండియా వచ్చినప్పుడు అంతా జుట్టుకి ఫేస్ కి ఇది కట్ చేసేసుకుని వేసుకుంటాను. కొంచెం జలుబు వస్తుంది వేసుకున్నప్పుడు అంతా హెడ్ కి. సాయంత్రం కాకుండా పొద్దున్నలో వేసుకోవాలి. వేసుకుంటే జలుబు కూడా రాదు, బాగుంటుంది. సో అలోవెరా యాక్చువల్లీ చాలా ఈజీగా గ్రో అవుద్ది అలోవెరా చెట్టు. అలోవెరా అందరూ కొనుక్కుంటారు డబ్బాలు. అలా కాకుండా మనం ఒరిజినల్ గా పెంచుకుని రాసుకుంటే ఇంకా బాగుంటుందని. Aloe is amazing for skin and hair. Can you tell me what vegetable this is? Tomato. Tomato. Do you like tomatoes? I think you like tomato sauce. Do you like tomatoes? Onion peel. అలా మొత్తం ఇవన్నీ and pomegranate. So ఇవన్నీ these are all organic matter for the plants to grow well. మొత్తం వేసేయచ్చా? సగం చాలు. చాలు. దాంట్లో కూడా కట్టేసేయాలి. ఇది పొట్ల చెట్టు అమ్మ, పొట్లకాయ. పొట్లకాయ చెట్టు. Wow. ఇంగ్లీష్ లో ఏమంటారో తెలీదు, మర్చిపోయాను. స్నేక్ గార్డ్, బాటిల్ గార్డ్, బిటర్ గార్డ్ అయితే కాదు. బిటర్ గార్డ్ వచ్చి కాకరకాయ. స్నేక్ మీద వస్తుంది. స్నేక్ గార్డ్ అనుకుంటా. My mommy knows. యా మమ్మీ నోస్ దిస్. వాళ్ళ మమ్మీకి ఇష్టం. గోంగూర చెట్టు. గోంగూర పచ్చడి అంటే నా ఫేవరెట్. గోంగూర పులావ్, గోంగూర పనీర్ పులావ్, గోంగూర చట్నీ. ఎప్పుడైనా చేసుకుందాం. చేద్దామమ్మా. ఇంకా అవతల దొడ్లో కూడా ఉందమ్మా గోంగూర. ఓకే.